మీరు ఇంకా వెస్టేజ్ యాప్‌ని ఉపయోగించడం లేదా? మీ మొబైల్ నుంచే ఇన్‌కమ్ ట్రాక్ చేయడం, ఆర్డర్స్ ప్లేస్ చేయడం ఎలా అనేది ఇప్పుడే నేను చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లిఫై హెల్త్. సో, ఈ వీడియోలో వెస్టేజ్ మొబైల్ యాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, నేను స్టెప్ బై స్టెప్ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. సో స్టెప్ 1. సో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సో ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ గనక వాడుతుంటే, సో మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళాలి ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ప్లే స్టోర్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ యాప్ కనిపిస్తుంది మీ మొబైల్‌లో. ప్లే స్టోర్ మీద క్లిక్ చేసి, నెక్స్ట్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఇంకొకటి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వెస్టీజ్ ఆన్‌లైన్ షాపింగ్ అని టైప్ చేయగానే మీకు లిస్ట్ కనిపిస్తదనమాట. ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది. సో ఎప్పుడైనా వెస్టేజ్ ఆన్‌లైన్ అని టైప్ చేయంగానే మీకు వచ్చే ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఫస్ట్‌ది డిఫరెంట్ యాక్చువల్లీ ఇది లూసియస్ చికెన్ మీట్ అండ్ మోర్ ఇట్స్ నన్ ఆఫ్. ఇది కాదు మనం ఇన్‌స్టాల్ చేయాల్సింది. మనం ఇన్‌స్టాల్ చేసి చూడండి యాక్చువల్లీ ఇది వెస్టేజ్ ఆన్‌లైన్ షాపింగ్ అని మీకు క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. సో దాని పక్కనే ఉన్న ఇన్‌స్టాల్ బటన్‌ని క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేశాను. సో వెంటనే ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ పెండింగ్‌లో ఉంది ప్రెజెంట్. సో వన్స్ ఇది కంప్లీట్‌లీ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత 35%, 100% అయిన తర్వాత మనం యాప్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఓకే. సో అది ఇప్పుడు ఇన్‌స్టాల్ అవుతుంది యాప్. సో ఇప్పుడు మనం క్లిక్ చేయడం. ఓకే. సో జస్ట్ ఇక్కడ మనం ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకి యాప్ అనేది ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ యాక్చువల్‌గా అంటే కొన్ని డివైసెస్ మొబైల్స్‌లో ఇదిలా అడుగుతదనమాట. నోటిఫికేషన్స్ అంటే వెస్టేజ్ నుంచి ఏదైనా ఆఫర్స్ కానీ, లేకపోతే మీ ఆర్డర్ ఎప్పుడైనా ప్లేస్ అయినా గానీ, అప్పుడు మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తది. ఆ నోటిఫికేషన్‌ని చూడాలి అనుకుంటే మీరు ఎలో మీద క్లిక్ చేయాలి. లేదు ఒకవేళ చూడకూడదు, నాకు అవసరం లేదు నోటిఫికేషన్స్ అనుకుంటే డోంట్ ఎలో. సో ఇప్పుడు నేను ఎలో మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడొచ్చిన ఇంటర్ఫేస్ ఏంటి? ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటి అనేది ఏంటంటే సైన్ ఇన్, సైన్ అప్. సైన్ అప్ అనేది ఒక బటన్‌లా కనిపిస్తది. ఏంటంటే ఇది అట్రాక్ట్ అవుతాం మనం. ఓకే. సైన్ అప్ క్లిక్ చేయాలని. బట్ ఇక్కడ సైన్ అప్ కాదు మనం క్లిక్ చేయాల్సింది. మనం క్లిక్ చేయాల్సింది సైన్ ఇన్. ఓకే. సో ఈ ఈ సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఏమవుతదంటే, మన సైన్ ఇన్ ఎవరు క్లిక్ చేయాలి అంటే మెయిన్ మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎవరికైతే మెసేజ్ రూపంలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడీ, పాస్వర్డ్ వచ్చిందో వాళ్ళు మాత్రమే సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఎవరికైతే డిస్ట్రిబ్యూటర్ ఐడీ లేదు, పాస్వర్డ్ లేదు అనుకుంటే అంటే న్యూ రిజిస్ట్రేషన్స్ అనమాట. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళకి సైన్ అప్. ఓకే. సో సైన్ అప్ గురించి మర్చిపోదాం మనం. మనకేంటంటే ఓన్లీ సైన్ ఇన్. సో ఆల్రెడీ మనందరికీ ఐడీ పాస్వర్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అసలు సైన్ ఇన్ ఎలా అవ్వాలనేది నేర్చుకుందాం. ఓకే. మీ దగ్గర ఐడీ పాస్వర్డ్ ఉందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీ మీ డివైస్ లొకేషన్ యాక్సెస్ అడుగుతుందనమాట. వెస్టీజ్ యాప్ మీ డివైస్ లొకేషన్ యాక్సెస్ అడుగుతది. ప్రిసైజ్ ఆర్ అప్రాక్సిమేట్ అంటే మీ ఇష్టం, అది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో వైల్ యూజింగ్ ద యాప్ ఎప్పుడైతే మనం వెస్టేజ్ యాప్‌ని ఓపెన్ చేస్తామో అప్పుడే ఈ యాప్ అనేది ఓకే. లొకేషన్ ఎక్కడనేది తెలుసుకోవడానికి జస్ట్ ఇది యాప్‌లో ఒక ఫీచర్ అంతే. దీని గురించి మనం ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ నేనేం క్లిక్ చేస్తానంటే వైల్ యూజింగ్ ద యాప్. ఓకే. ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది కదా! ఇంకో ఆప్షన్ ఏంటంటే ఓన్లీ దిస్ టైమ్. ఓన్లీ ఇప్పటి వరకే యాక్సెస్ చేయమని. లేకపోతే డోంట్ అలో మీ ఇష్టం, అది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు అప్డేట్‌లో ఉండాలి, ప్రాపర్‌గా ఉండాలన్న ఉద్దేశంతో నేను వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేస్తాను. ఓకే. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సైన్ ఇన్, పాస్వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వచ్చు. లేదా వెరిఫికేషన్ కోడ్‌తో సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకే. సో ఫస్ట్ వెరిఫికేషన్ కోడ్ ఏంటో చూద్దాం. సో వెరిఫికేషన్ కోడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్వర్డ్ గుర్తులేదు. బట్ మీరు ఏ మొబైల్ నెంబర్ నుంచి అయితే రిజిస్టర్ అయ్యారో వెస్టేజ్ యాప్‌కి, సో ఆ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు ఒక ఓటీపీ వస్తదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్ 8074228150.
ఓకే. మీ మొబైల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయ్యారో వెస్టేజ్ యాప్‌కి, ఆ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆ 10 నంబర్స్‌ని మొబైల్ నెంబర్ 10 ఉంటాయి కదా! ఆ 10 నంబర్స్‌ని ఎంటర్ చేసిన తర్వాత మీకు సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని ఇక్కడ ఒక చిన్న బ్లూ కలర్‌లో కనిపిస్తది. మీరు ఈ సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద టచ్ చేయంగాల్నే ఇది ఇలా ప్రాసెస్ అవుతా ఉంటది. ఓకే. ఒకసారి టచ్ చేసి మీకు అర్థం కాలేదంటే ఇంకొకసారి టచ్ చేయండి. నో ప్రాబ్లమ్ అది. ఓకే. ఎప్పుడైతే ఇలా ప్రాసెస్ అవుతున్నట్టు, ఒక రౌండ్ తిరుగుతున్నట్టు అనిపిస్తే అప్పుడు మీకొక ఓటీపీ వస్తది. నాకొక ఓటీపీ వచ్చింది వెస్టేజ్ నుంచి. సో, 7915. సో, అది కింద ఉన్న కోడ్ ఇక్కడ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ ఉంది గదా! దాని మీద మనం ఎంటర్ చేయాలి. సో, వాట్ ఈస్ ద కోడ్? 7915. ఓకే. 7915 ఎంటర్ చేసిన తర్వాత సో, ఈవెన్ ఇక్కడ ఒక ఐ సింబల్ ఉంటది. కన్ను సింబల్. దాని మీద క్లిక్ చేయగానే మీకు కోడ్ కరెక్ట్ ఎంటర్ చేశామా లేదా అనేది తెలుస్తది. ఓకే. ఇది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్. క్లియర్. ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నా. సో, ఏదైనా డౌట్ ఉన్నా ప్లీజ్ మీరు కామెంట్స్‌లో తెలియచేయండి. సో, వెరిఫికేషన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు టచ్ ఐడీ అడుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక యాప్‌ని ఈ వెస్టేజ్ యాప్‌ని ఓపెన్ చేస్తున్నామో ప్రతిసారి టచ్ ఐడీ కావాలా అంటే ఒకవేళ మనం టచ్ ఐడీ ఇస్తేనే లాగిన్ అవుతాం కదా మన ఫోన్‌కి. అలానే ఈ యాప్ కూడా టచ్ ఐడీ ఇస్తేనే లాగిన్ అవ్వాలా అని అడుగుతుంది. సో, మీకు లాగిన్ అవ్వాలి అనుకుంటే యెస్ అని పెట్టండి. యెస్ అని క్లిక్ చేయండి. లాగిన్ నాకు అవసరం లేదనుకుంటే నో అని టైప్ చేయండి. క్లిక్ చేసేయండి. నో టైప్ చేశాను. సో, ఇక్కడ మీకు ఇంకా డాష్‌బోర్డ్ ఇవన్నీ ఓపెన్ అయిపోతాయన్నమాట. సో, మీకు ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోయినా సరే మీరు ఒక మొబైల్ వెరిఫికేషన్ ఏదైతే రిజిస్టర్ అయ్యారో సో, ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఏ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు, ప్రొడక్ట్స్ కొంటున్నారో ఆ మొబైల్ నంబరే మాత్రమే ఇవ్వాలి. దానికి మాత్రమే ఓటీపీ వస్తది. ఓకే. సో, ఇక్కడ స్టార్టింగ్ పేజ్‌లో ఇలా స్టార్ట్ ట్యూటోరియల్ అని ఇవన్నీ కనిపిస్తాయి. జస్ట్ ఈటి మీద క్లిక్ చేసేయండి. గాట్ ఇట్ అని. గాట్ ఇట్. సో, డాష్‌బోర్డ్ గురించి తెలుస్తుంది. షాపింగ్ ఎలా చేయాలి? ఐటెమ్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి? విష్ లిస్ట్‌లో ఎలా పెట్టుకోవాలి? సో, వీటి గురించి అన్నీ చెప్తుంది. బట్ ఇట్స్ ఓకే. మీరు లాగిన్ అవ్వడం ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? లాగిన్ ఎలా అవ్వాలి? ఓకే. మనం వెస్టేజ్ ఐడీ పాస్వర్డ్ ద్వారా లేకపోతే ఓటీపీ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. సో, ఇప్పుడు మనం పాస్వర్డ్ ద్వారా చూద్దాం. సో, నేను ఇప్పుడు సైన్ ఔట్ చేసి పాస్వర్డ్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను. సైన్ ఔట్. సో, ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ ద్వారా మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు పాస్వర్డ్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలి? సో, ఇక్కడ నంబర్ 1 రూల్ ఏంటంటే పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి అనుకుంటే మీ డిస్ట్రిబ్యూటర్ ఐడీ కావాలి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు మీ మెసేజెస్ అంటే వెస్టేజ్ ఎప్పుడైతే లాగిన్ అయ్యారో మీకు ఒక పాస్వర్డ్ వస్తది. మెసేజ్ రూపంలో ఒక ఐడీ, పాస్వర్డ్ 2 కలిపి వస్తాయి. సో, దాంట్లో ఉన్న పాస్వర్డ్ మీకు కావాలి. సో, ఇక్కడ నాకు నా డిస్ట్రిబ్యూటర్ ఐడీ తెలుసు కాబట్టి 71559887. సో, పాస్వర్డ్ ఓకే. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేయాలి అంతే. సో, అప్పుడు సేమ్ డాష్‌బోర్డ్ ఇందాక మీరు వెరిఫికేషన్‌తో ఏదైతే లాగిన్ అయ్యారో అదే కనిపిస్తుంది. ఓకే. పాస్వర్డ్ కావాలంటే యూ నీడ్ యువర్ డిస్ట్రిబ్యూటర్ ఐడీ కావాలి. సో, పాస్వర్డ్ మీకు మెసేజెస్ ద్వారా ఏదైతే వచ్చిందో ఆ పాస్వర్డ్ కావాలి. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు. సో, ఈ మెయిన్ యాప్ ఫీచర్స్ ఏంటంటే లాగిన్ అయిన తర్వాత మీరు ఇన్కమ్ చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. డౌన్‌లైన్ డీటెయిల్స్ అంటే మీ కింద ఎంతమంది ఉన్నారు? సో, వాళ్ళు ఎంత పర్చేజ్ చేస్తున్నారు? వాళ్ళకేమన్నా సపోర్ట్ కావాలా? ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కూడా మనం ఈ యాప్‌లోనే చూడొచ్చు. సో, ఈ నెక్స్ట్ మనం ఇన్కమ్ ఎలా చెక్ చేయొచ్చు? ఇలాంటి దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ వీడియో వల్ల మీకేదైనా బెనిఫిట్ అనిపించిందంటే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. సో, యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.